ఎస్, రికార్డ్ అయింది. ఇదే ఇదే నాకు కావాల్సింది. అలాగే అమ్మా, తీసుకో. ఓ నో. Damn it. ఏమైందమ్మా? ఏదైనా దొరికిందా? లేదంకుల్, మిస్ అయింది. అయ్యో. ఇట్స్ ఓకే అంకుల్, థ్యాంక్ యూ. సరేనమ్మా. ఏంటి? అరే వంశీ, ఏంటిది? ఏంటి, ఏమైంది? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఈ ముద్దాయి మమ్మల్ని బయటికి తీసుకెళ్లి గప్చుప్లో తినిపిస్తానని చెప్పి మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంటనే ఈ ముద్దాయిని శిక్షించాల్సిందిగా జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పిన్ని తప్పు చేసిందని డిసైడ్ చేస్తూ వెంటనే మా ఇద్దరికి గప్చుప్లతో పాటు ఐస్ క్రీమ్ కూడా తినిపించాలని పనిష్మెంట్ ఇస్తున్నాను. జాగ్రత్త, వాళ్ళు ఎప్పటికైనా నీకు పోటీ అవుతారు. అందుకే ఇప్పటి నుంచే వాళ్లను కంట్రోల్లో పెట్టుకో. అలాగే బావా. మరి మా గప్చుప్లు? నేను ఈవినింగ్ తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్. సాయంత్రం అందరం కలిసి బయటికి వెళ్దాంలే గాని ఇప్పుడు పిన్నిని వదిలేయండి. రండి, మీకు దోశలు వేసి పెడతాను. రండి రండి, పదండి. అదేంటి లాయర్ గారు, అలా డల్గా ఉన్నారేంటి? ఏమైంది? బావా, ఆ టామ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించే సీసీటీవీ ఫుటేజ్ కోసం కంట్రోల్ రూమ్కి వెళ్ళాం, కానీ మేం వెళ్లేసరికి ఆ 2 hours ఫుటేజ్ ఎరేజ్ అయింది బావా. అక్కడికి లాయర్ మృణాల్ని వచ్చి వెళ్ళిందా? అవును బావా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. నువ్వెలా కేసు గెలవాలనుకుంటున్నావో ఆవిడ కూడా అలాగే అనుకుంటోంది. కాకపోతే ఆవిడ నీకన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది. నువ్వేం దిగులు పడకు. నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇలాంటి సమయంలోనే నీ బ్రెయిన్కి ఆలోచన పెంచు, మార్గం కనిపిస్తుంది. సార్, ఆ మెడిసిన్ ఎలాగైనా కొంచెం త్వరగా పంపించండి సార్, కస్టమర్ అడుగుతున్నారు. ఓకే, చెప్పమ్మా ఝాన్సీ. ఇది ఇది చూడండి చూడండి, ఈ అబ్బాయిని మీరు ఎప్పుడైనా చూసారా? తెలుసమ్మా, వీడి పేరు చోటు. వీడు చాయ్ దుకాణంలో పనిచేస్తున్నాడమ్మా. ఆ పిల్లాడు ఫోన్లో వీడియో తీశాడంటే ఖచ్చితంగా అక్కడ జరిగిందే వీడియో తీసుంటాడు. ఈ వీధి చివరేనమ్మా వాడు పనిచేసే షాపు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అవును మేడం, ఆ రోజు అక్కని ఎవరో బలవంతంగా కార్లో లాక్కొని తీసుకుని వెళ్తుంటే నేను ఫోన్లో మొత్తం వీడియో తీశాను. ఆ వీడియో నాకు ఒకసారి పంపిస్తావా? లేదు మేడం, మన చార్మినార్కి వెళ్తే నా ఫోన్ ఎవరో కొట్టేశారు, అది అందులోనే ఉండిపోయింది. నిజమా? అవును మేడం,
ఆ, పోనీ ఆ వీడియో ఎక్కడైనా సేవ్ చేసి పెట్టావా? అదంతా నాకు తెలియదు మేడం, అంతా ఆ ఫోన్లోనే ఉంది. ఛ! నిజమా? అవును సార్. ఆ రోజు జరిగిందంతా ఆ పిల్లాడు వీడియో తీశాడు. కానీ అతని దగ్గర నుంచి ఫోన్ ఎవరో కొట్టేశారు. ఆ ఫోన్స్ అన్ని చోర్ బజార్కి చేరతాయి కదా. అక్కడ కొంచెం మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలా అయినా ఆ ఫోన్ని మనం పట్టుకోగలిగితే మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది సార్. అది చాలా పెద్ద ప్రాసెస్. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి హెల్ప్ తీసుకోవాలి. సార్, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆ చోర్ బజార్ లాంటి చోట మీలాంటి వాళ్ళు వస్తే కొంచెం వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ సార్. వదిలే నాన్న. ఏంటి, ఏమైంది? ఎక్కడికి పారిపోతున్నారా? నాన్న నాన్న వీడు నా కడుపును చెడబుట్టాడు సార్. ఎంతో పరువు మర్యాదలతో బ్రతికే నన్ను రోడ్డు పాలు చేశాడు సార్. ఏం చేశాడు? అసలు ఏమైంది? చెప్పరా? నాన్న చెప్పు. చెప్తాను సార్. ఆ ఇడ్లీ బండి రాణిని రేప్ చేసింది నేనే సార్. రేయ్, ఎవర్రా నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నిన్నెవరు పంపించారు? చెప్పు. ఎందుకు ఈ కేసులో నువ్వు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నావు? చెప్పు. చెప్తావా లేదా? మేడం మేడం మేడం, ఒక్క నిమిషం ఆగండి. సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. మీకు కూడా తెలుసు కదా, ఆ రోజు రాణిని కిడ్నాప్ చేసింది ఆ టామ్ గాడే. హ, ఆ టామ్ని తప్పించడానికి వీళ్ళిద్దరూ వచ్చి నాటకాలు ఆడుతున్నారు. ఏయ్, నిజం చెప్పండి. ఎంత డబ్బు తీసుకున్నారు? ఎంత డబ్బుకి మీరు అమ్ముడుపోయారు? మర్యాదగా చెప్పండి. ఏంటమ్మా మీరు? నా కొడుకు తప్పు చేశాడని నా అంతటా నేనే స్వచ్ఛందంగా వీడిని తీసుకొచ్చి సరెండర్ చేస్తుంటే డబ్బుకు అమ్ముడిపోయావని ఏవేవో మాట్లాడతారేంటి? అయినా మీరెవరు? మీతో మాకు సంబంధం ఏంటి? సార్, ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్. సార్, ఇతన్ని అరెస్ట్ చేయకండి సార్. ఇదంతా పెద్ద డ్రామా. కావాలని ఇదంతా చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్. గౌతమ్, నీ దగ్గరకు వచ్చిన కుర్రాన్ని వెంటనే అరెస్ట్ చేయి. రాణి మీద అఘాయిత్యం చేసింది అతనేనని మెడికల్ టెస్ట్లో ప్రూవ్ అయింది. వెంటనే అరెస్ట్ చేయండి. ఓకే సార్. సారీ మేడం, రాణి మీద అత్యాచారం చేసింది ఇతనేనని మెడికల్ రిపోర్ట్స్లో ప్రూవ్ అయిందంట. ఏసీబీ గారు ఆర్డర్స్. ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు. సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. రాణి మీద అఘాయిత్యం చేసింది ఇతను కాదు. రేయ్, ఎవరా నువ్వు? ఆ టామ్ని కాపాడడానికి ఎందుకు వచ్చావు? మేడం 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 మేడం, ఒక్క నిమిషం ఆగండి. సార్, ఇతను మోసం చేస్తున్నాడు. రాణి మీద అఘాయిత్యం చేసింది వీడు కాదు. అది మీకు కూడా తెలుసు. బట్ ఇతనే చేశాడని ఎవిడెన్స్లున్నాయి. మెడికల్ టెస్ట్ చేయించారు, అవి టాలీ అవుతున్నాయని ఏసీపీ గారే చెప్తున్నారు. సో నేను ఇతన్ని అరెస్ట్ చేయక తప్పదు. అంటే అంటే ఏంటి సార్? మీరు కేవలం ఎవిడెన్స్లనే నమ్ముతారు కానీ ఇంకేమీ పట్టించుకోరా? సార్, కావాలంటే నాతో పాటు మీరు చోర్ బజార్కి రండి. ఆ రోజు టామ్ రాణిని ఎత్తుకుపోతుంటే తీసిన వీడియో మీకు చూపిస్తాను. ఆ ఎవిడెన్స్తో ఆ టామ్ని అరెస్ట్ చేయొచ్చు. ఇతను చెప్తుంది అబద్ధం అని ప్రూవ్ చేయొచ్చు. ఝాన్సీ గారు, మీ న్యాయమైనా మా చట్టం అయినా ఎవిడెన్స్లనే నమ్ముతుంది. ఇతనే రాణిని మానభంగం చేశాడని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇతన్ని అరెస్ట్ చేయమన్నారు, నేను అరెస్ట్ చేయాలి. కానిస్టేబుల్ సార్, ఇతన్ని సెల్లో వేయి. ఓకే సార్. పదరా. అలాగే సార్, అలాగే. మీకు కావాల్సింది ఎవిడెన్స్లే కదా, నేను తెస్తాను. ఆ టామ్ గాడే రాణిని ఎత్తుకుపోయాడు అనే ప్రూఫ్ నేనిస్తాను. మీ చేతులతోనే వాణ్ణి అరెస్ట్ చేయిస్తాను. ఏయ్, ఆ టామ్ గడికి చెప్పు, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకుంటుందేమో, నేను కట్టుకోలేదు అని చెప్పు.
మేడం మీరు చెప్పినట్టే మా వాణ్ణి తీసుకెళ్ళి అక్కడ సరెండర్ చేశాను. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఝాన్సీ అక్కడే ఉంది మేడం. మా వాణ్ణి అరెస్ట్ చేయకూడదని తను చాలా గొడవ చేసింది. అది గొడవ చేస్తే మనకేంటి? మనం అనుకున్నట్టు అరెస్ట్ చేస్తారు కదా, చాలు. రాజేంద్ర యాదవ్ గారు, మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ఇప్పుడిక మీ కొడుకుని అమెరికా పంపించడానికి అన్ని రెడీ చేసుకోండి. మేడం ఇక్కడ ఓ పెద్ద ప్రాబ్లం ఉంది మేడం. ఏమైంది? వాళ్ళకేది ఎవిడెన్స్ దొరికిందంట మేడం. ఆ రోజు టామ్ రాణిని కారులో తీసుకువెళ్ళడం ఎవరో వీడియో తీశారంట. ఆ వీడియోని పట్టుకోవడానికి ఆ అమ్మాయి చోరు బజార్కి వెళ్ళింది మేడం. ఏంటి వీడియో తీసారా? ఎవరు ఎవరు ఎవరో ఏంటో తెలియదు సార్. కానీ ఆ వీడియో కనుక తీసుకొస్తే టామ్ను అరెస్ట్ చేయడం చాలా ఈజీ అని ఆ అమ్మాయి ఆవేశంతో చెప్తూ ఉంటే విన్నాను. ఇప్పుడు వాళ్ళు ఆ చోరు బజార్కే వెళ్ళారు మేడం. మేడం, ఆ రోజు మెడికల్ టెస్ట్ అంటే ఏదో మేనేజ్ చేశాను. ఇప్పుడు మా వాడు ఆ రాణిని కారులో తీసుకెళ్తున్నట్టు ఎవిడెన్స్ దొరికిందంటే మా వాడిని అరెస్ట్ చేస్తారు మేడం. ఇప్పుడు ఎలా చేద్దాం మేడం? ఏంటి మేడం? ఏంటి రాజేంద్ర యాదవ్ గారు, ఇంత చిన్న విషయానికే కంగారు పడిపోతారేంటి? వాళ్ళకి వెళ్ళగానే ఆ ఎవిడెన్స్ దొరకాలి, ఆ ఎవిడెన్స్ కోర్టు దాకా రావాలి, అది ప్రూవ్ అవ్వాలి. చాలా ఉంది మేడం. ఆ లాయర్ ఝాన్సీని నమ్మడానికి వీలేదు మేడం. తను చాలా తెలివైంది. ఈ కేసు విషయంలో ఎంత దూరమైనా వెళ్తుంది. ఆఖరికి మిమ్మల్ని కూడా ఏదో టెన్షన్లో మేడం. చూడండి రాజేంద్ర యాదవ్ గారు, ఆవేశంలో మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకోవడం మంచిది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే మేడం. మీరు నన్ను నమ్మారు కదా, వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. అలాగే మేడం, ఉంటాను మేడం. నమస్తే. రంజిత్, ఆ ఎవిడెన్స్ సంగతి చూడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు రాకూడదు. వస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం కాదని చెప్పారుగా మేడం. సారీ మేడం, నేను సాల్వ్ చేస్తాను మేడం. మై డియర్ పెళ్ళామ్స్, ఏంటండి? ఒకసారి చేయి చాపు. ఓ, మల్లెపూలా? ఎస్, నాకు ఇష్టం అని తెచ్చాను. అయితే మీరే పెట్టుకోండి. నేనా? నేనెలా పెట్టుకుంటాను? ఏ రాధా, ఆగు. అది కాదు పెళ్ళామ్స్, నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే నాకు చూడటానికి బాగుంటుంది. ఏంటిది? ఏంటది? నన్ను అడుగుతున్నారా? ఎవరిది బొట్టు? అంటే మీరు నేను కాకుండా? వామ్మో, నాకు అలాంటివేం లేవు. నీ మీద ఒట్టు బంగారం, నిజం, నా మాట నమ్ము. ఎందుకంత కంగారు పడతారు? ఈ బొట్టు నాదేలేండి. అమ్మయ్యా, ఎక్కడ దొరికిపోయానో అని కంగారు పడ్డాను. ఫూల్ చేయడం నీకే కాదు, నాకు వచ్చు మై డియర్ పెళ్ళామ్స్. ఏమండి, మీలాంటి శ్రీరామచంద్రుడు భర్తగా దొరకటం నా అదృష్టం అండి. నాలాంటి అనాథ భార్యగా దొరకటం మీ దురదృష్టం. రాధా, ఏంటా మాటలు? నిజమే కదండి.
తండ్రి మాట కోసం ఆ రాముడు రాజ్యాన్ని వదిలేస్తే మీరు నా ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదిలేశారు. ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉన్నారు? బంగ్లాల్లో మంచి మంచి కారుల్లో తిరగాల్సిన వాళ్ళు నా కోసం అన్ని వదిలేశారు, అందరినీ వదిలేశారు. ఇదంతా నన్ను ప్రేమించటం వల్లేగా. రాధా, నిన్ను ప్రేమించటం వల్లే నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. మా డాడీ చెప్పినట్టు వినుంటే బిజినెస్ మ్యాన్ అయ్యేవాణ్ణి. కానీ ఒక మంచి లవర్ని, ఒక మంచి భర్తని, ఒక మంచి డాడీని అయ్యేవాణ్ణి కాదు. లవ్ చేయటం వల్లే లైఫ్లోని మజా ఏంటో అర్థమైంది. ఏం మజా అండి? నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకొని వచ్చారు. నా వాళ్ళ అంటే ఇక్కడున్న మీరంతా నా వాళ్ళు కాదా? అది కాదండి. రాధా, మా అమ్మ నాన్నల కోసం నిన్ను వదులుకొని ఉంటే లైఫ్లో చాలా నష్టపోయేవాణ్ణి. నువ్వు ఝాన్సీ చక్కటి పిల్లలు. అయినా నిన్ను వద్దన్న వాళ్లతో నేనెలా ఉంటాను? కానీ నేను మిమ్మల్ని మీ వాళ్ళందరికీ దూరం చేశాను అనే బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయిందండి. హలో 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 మై డియర్ పెళ్ళామ్స్, నువ్వు ఇలా ఫీల్ అయిపోయి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పకు. అనవసరంగా నన్ను ఆ మూడ్లోకి పంపించకు. నువ్వు ఇలా చూస్తూ ఉండు. మా అమ్మ నాన్నే స్వయంగా వచ్చి నువ్వే మా ఇంటి మహాలక్ష్మివని నీకు మంగళహారతి ఇచ్చి మరీ తీసుకెళ్తారు. చూస్తూ ఉండు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇది కాదు. ఝాన్సీ కెరియర్ని ఎలా ప్లాన్ చేయాలి, రేపు తన పెళ్ళి ఎలా చేయాలి, అది మనం ఆలోచించాల్సింది. దాని గురించి ఎందుకండి టెన్షన్? తన కాళ్ళ మీద తను నిలబడుతుంది లేండి. బాగుంది. అలా వదిలేస్తారా ఏంటి? ఝాన్సీ మనకు పెద్ద కూతురు. తన పెళ్లి చేసి తన లైఫ్ని సెట్ చేయాల్సిన బాధ్యత మనదే కదా. ఏంటి మళ్ళీ సెంటిమెంటా? నిజం చెప్పనా, నీ ఫేస్లో సెంటిమెంట్ అస్సలు పలకదు తెలుసా. దయచేసి ఇంకోసారి సెంటిమెంట్ మాత్రం ట్రై చేయకు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మిమ్మల్ని అక్క, వీళ్ళు మనకు ఫోన్స్ చూపించారు. నా ఫోన్ దొరకడం కష్టమే అనిపిస్తుంది అక్క. లేదు చోటు, ఇప్పుడు మనం ఖచ్చితంగా నీ ఫోన్ని కనిపెట్టాలి. ఎలా అక్క? అదే ఆలోచిస్తున్నాను. ఓకేనా? ఓకే అక్క. నీ మొబైల్ నాకు ఇవ్వు. వెళ్ళు. ఏం కావాలి? అన్నా, నా మొబైల్ పోయింది. ఆ మొబైల్ నాకు చాలా అవసరం. ప్లీజ్ అన్నా, నా మొబైల్ నాకు ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావు? నీ మొబైల్ మా దగ్గర ఎందుకు ఉంటుంది? ఫోన్ కొట్టేసిన వాళ్ళు ఇక్కడే అమ్ముతారని నాకు తెలుసన్నా. అదంతా అబద్ధం. ముందు నువ్వు బయటికెళ్ళు. వెళ్ళు. కావాలంటే ఆ మొబైల్కి బదులుగా ఈ మొబైల్ తీసుకోండి. నా మొబైల్తో పోలిస్తే ఈ మొబైల్ చాలా కాస్ట్లీ. తెలుస్తుంది, కానీ నాకు నా మొబైల్ కావాలి. ఒక్క నిమిషం ఉండు. ఇందులో నీ మొబైల్ ఏదో చూసుకో. ఏంటి దొరికిందా? దొరికింది. ఇదే నా మొబైల్. మరి ఇంకేంటి? వెళ్ళు. నీ చేతిలో ఉన్న మొబైల్ ఇస్తే వెళ్తాను. ఏం మాట్లాడుతున్నావు? ఈ మొబైల్ నాకు ఇస్తేనే కదా ఆ మొబైల్ నీకు ఇచ్చింది. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు ఆ మొబైల్ ఇస్తే బాగుంటుంది. లేదంటే ఏం చేస్తావు? లేదంటే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకీ మీరెవరు? నేను లాయర్ని. మర్యాదగా ఆ మొబైల్ ఇచ్చేయండి. ఏంటి బెదిరిస్తున్నారా?
ఈ మొబైల్ తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఒక్కసారి చూడండి. సరిపోతుందా ప్రూఫ్? సారీ మేడం, తీసుకోండి. పదచోటు రా. చోటు, వీడియో చూడు. త్వరగా చూడు చోటు. అక్క ఇందులో వీడియో లేదక్క. ఆ వీడియోనే కాదు, ఏ వీడియో లేదు. మొత్తం ఫార్మాట్ చేసేసారా? ఇప్పుడు ఎలా అక్క? ఒక్క నిమిషం ఉండు. హలో ఝాన్సీ గారు, చెప్పండి. హలో గౌతమ్ గారు, నేను ఇలా చోర్ బజార్కి వచ్చాను. మొబైల్ అయితే దొరికింది, కానీ మొత్తం ఫార్మాట్ అయిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. సరే, మీరేం టెన్షన్ పడకండి. నాకు తెలిసిన ఒక హ్యాకర్ ఉన్నారు, అతనితో డేటా రిట్రీవ్ చేపిద్దాం. ముందు మీరు ఆ మొబైల్ తీసుకొని రండి. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. పదచోటు. సార్, వాళ్ళకి మొబైల్ దొరికింది సార్. వాట్ ఏమంటున్నావు? అవును సార్, ఫోన్ తీసుకుని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు సార్. యూ ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఓ నువ్వా? అంటే దారి కాసి నన్ను బెదిరించడానికి వచ్చారా? చూడమ్మా, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒకసారి కారులో కూర్చుంటావా? మాట్లాడుకుందాం. నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడమ్మా, డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నాకుంది ఒక్కగానొక్క కొడుకు. వాడి కోసం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాను. నీకు ఆ అమ్మాయికి కూడా డబ్బిస్తాను. మీరు మృణాలిని మేడం దగ్గర జూనియర్గా చేరాలనుకున్నారు కదా, ఆవిడతో నేను మాట్లాడతాను. మిమ్మల్ని జూనియర్గా నేను జాయిన్ చేపిస్తాను. మంచి శాలరీ కూడా ఇప్పిస్తాను. పోనీ సొంతంగా నువ్వే ప్రాక్టీస్ పెట్టుకో. నీకెన్ని కేసులు కావలిస్తే అన్ని కేసులు నేను ఇస్తాను. ఓ పెద్ద లాయర్గా ఎదగడానికి నీకేం కావాలో అంతా చేస్తాను. మీకు ఆడపిల్లలు లేరు కదా, అందుకే. ఒక ఆడపిల్ల పడే బాధ మీకు ఎలాంటిదో అర్థం కాదు. మీకు మీ కొడుక్కి ఏం తేడా లేదు. మీరిద్దరూ ఆడపిల్లని బజార్లో దొరికే వస్తువులాగా చూస్తున్నారు. వాడు దౌర్జన్యం చేశాడు, మీరు డబ్బులు పెట్టి కొనాలి అని చూస్తున్నారు, అంతే కదా? అది కాదమ్మా. చూడండి రాజేంద్ర యాదవ్ గారు, మీరు డబ్బులు పెట్టి చాలా మందిని కొనుంటారు, కానీ ఒక ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కొనలేరు. రేపు కోర్టులో కలుద్దాం. మృణాలిని గారు నాకు రోల్ మోడల్. ఒకప్పుడు ఆవిళ్లాగా ఎదగడానికి రోల్ మోడల్. ఇప్పుడు ఎలా ఎదగకూడదు అనడానికి ఆవిడ రోల్ మోడల్. ఈ విషయం ఆవిడతో చెప్పండి. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2 మూరలే మిగిలినమ్మా, తీసుకోండమ్మా. ఇవి గనక తీసుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతానమ్మా. తీసుకోండమ్మా. బాబు, మీరైనా అమ్మగారికి తీసుకోండి బాబు. ఆఖరికి 2 మూరలే మిగిలాయి బాబు, తీసుకోండి. ఇలా ఇవ్వమ్మా. గౌతమ్ గారు, ఆవిడకొక 50 రూపాయలు ఇవ్వండి.